హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు శ్రీ గురు బయో క్లాసెస్. ఈ వీడియోలో మనం 10th క్లాస్ ఫిజికల్ సైన్స్ కెమికల్ రియాక్షన్స్ అండ్ ఈక్వేషన్స్ చాప్టర్లో మరొక ఇంపార్టెంట్ టాపిక్ టైప్స్ ఆఫ్ కెమికల్ రియాక్షన్స్, అందులో డీకంపోజిషన్ రియాక్షన్స్ గురించి వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నౌ లెట్ us come to the topic decomposition reaction. Let us see that activity 1.5. Take about 2 grams ferrous sulfate crystals in a dry boiling test tube. మనం ఒక డ్రై బాయిలింగ్ టెస్ట్ ట్యూబ్ తీసుకోవాలి. అందులో 2 grams ఆఫ్ ఫెర్రస్ సల్ఫేట్ క్రిస్టల్స్ను తీసుకోవాలి. క్రిస్టల్స్ అంటే ఏంటంటే అవి సాలిడ్ ఫామ్లో ఉంటాయి, రాళ్ళలాగా ఉంటే వాటిని మనం క్రిస్టల్స్ అంటాం. నోట్ ద కలర్ ఆఫ్ ద ఫెర్రస్ సల్ఫేట్ క్రిస్టల్స్. ఆ ఫెర్రస్ సల్ఫేట్ క్రిస్టల్స్ యొక్క కలర్ ఏ విధంగా ఉందో మనం నోట్ చేసుకోవాలి. హీట్ ద బాయిలింగ్ ట్యూబ్ ఓవర్ ద ఫ్లేమ్ ఆఫ్ ఏ బర్నర్ ఆర్ స్పిరిట్ ల్యాంప్ యాజ్ షోన్ ఇన్ ద ఫిగర్ 1.4. ఇలా మనకు ఫిగర్ 1.4లో చూపిన విధంగా బున్సన్ బర్నర్ లేదా స్పిరిట్ ల్యాంప్ సహాయంతో ఈ టెస్ట్ ట్యూబ్ని బాయిల్ చేయాలి. అబ్జర్వ్ ద కలర్ ఆఫ్ ద క్రిస్టల్స్ ఆఫ్టర్ హీటింగ్. మనం హీట్ చేసిన తర్వాత ఆ క్రిస్టల్స్ యొక్క కలర్ ఏ విధంగా చేంజ్ అయిందో మనము గమనించాలి. హ్యావ్ యూ నోటీస్డ్ దట్ ద గ్రీన్ కలర్ ఆఫ్ ద ఫెర్రస్ సల్ఫేట్ క్రిస్టల్ హ్యాస్ చేంజ్డ్. మనకి ఇక్కడ కలర్ ఏమైనా చేంజ్ అయిందా? యూ కెన్ ఆల్సో స్మెల్ ద క్యారెక్టరిస్టిక్ ఆర్డర్ ఆఫ్ బర్నింగ్ సల్ఫర్. మనం ఏదైనా సల్ఫర్ లాంటి స్మెల్ రిలీజ్ అవ్వడం మనం గమనించామా? నౌ లుక్ అట్ సీ దిస్ ఈక్వేషన్. 2FeSO4 get heating Fe2O3 plus SO2 plus SO3. ఇలా మనకు ఫెర్రస్ సల్ఫేట్ను హీట్ చేసినప్పుడు ఫెర్రిక్ ఆక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్ అండ్ సల్ఫర్ ట్రయాక్సైడ్గా చేంజ్ అవ్వడం మనము గమనించవచ్చు. ఇన్ దిస్ రియాక్షన్ యూ కెన్ అబ్జర్వ్ దట్ ఏ సింగిల్ రియాక్టెంట్ బ్రేక్స్ డౌన్ టు గివ్ సింప్లర్ ప్రోడక్ట్స్. మనకి ఈ రియాక్షన్లో ఏం జరిగింది? సింగిల్ రియాక్టెంట్ మోర్ నంబర్ ఆఫ్ ప్రోడక్ట్స్ని ఇవ్వడం జరిగింది. దిస్ ఈజ్ ద డీకంపోజిషన్ రియాక్షన్. సో ఇలా సింగిల్ రియాక్టెంట్ మోర్ నంబర్ ఆఫ్ ప్రోడక్ట్స్ని రిలీజ్ చేసినట్టయితే దాన్ని మనము డీకంపోజిషన్ రియాక్షన్గా చెప్పడం జరుగుతుంది. ఫెర్రస్ సల్ఫేట్ క్రిస్టల్స్ FeSO4 7H2O లాస్ వాటర్ వెన్ హీటెడ్ అండ్ ద కలర్ ఆఫ్ ద క్రిస్టల్స్ చేంజెస్. సో ఇక్కడ మనం కలర్ చేంజ్ గురించి మాట్లాడుకున్నాం కదా. ఈ గ్రీన్ కలర్ అనేది ఎందుకు చేంజ్ అవుతుంది అంటే ఇనిషియల్గా FeSO4 7H2O అని ఉంటే అది గ్రీన్ కలర్లో ఉంటుంది. ఎప్పుడైతే వాటర్ మాలిక్యూల్ లాస్ చేసుకుందో ఆ గ్రీన్ కలర్ కాస్త చేంజ్ అయిపోయి వైట్ కలర్ లేక రావడం మనం గమనించవచ్చు. ఇట్ దెన్ డీకంపోజెస్ టు ఫెర్రిక్ ఆక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్ అండ్ సల్ఫర్ ట్రయాక్సైడ్ ఆర్ ఫామ్. సో ఎప్పుడైతే ఇది డీకంపోజ్ అవుతుందో అప్పుడు Fe2O3, ఫెర్రిక్ ఆక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్ SO2 అండ్ సల్ఫర్ ట్రయాక్సైడ్ SO3గా డీకంపోజ్ అవ్వడం మనము గమనించవచ్చు. ఫెర్రిక్ ఆక్సైడ్ ఈజ్ ఏ సాలిడ్ వైల్ SO2 అండ్ SO3 ఆర్ గ్యాసెస్. సో ఇలా మనకు SO2, SO3 గ్యాసెస్ అయితే ఫెర్రిక్ ఆక్సైడ్ సాలిడ్గా ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మనం క్యారెక్టరిస్టిక్ స్మెల్ అన్నాం. ఎలాంటి స్మెల్ వస్తుంది? ఇక్కడ కుళ్ళిన కోడిగుడ్ల వాసన వచ్చినట్టయితే అది సల్ఫర్ అని మనం ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. రోటన్ ఎగ్ స్మెల్. సో రోటన్ ఎగ్ స్మెల్ ఈజ్ క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఆఫ్ సల్ఫర్. సల్ఫర్ను మండించినప్పుడు మనకు అలా కుళ్ళిన కోడిగుడ్ల వాసన వస్తుంది. సో ఈ రియాక్షన్ ఈజీగా మనం ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. డీకంపోజిషన్ ఆఫ్ కాల్షియం కార్బోనేట్ టు కాల్షియం ఆక్సైడ్ అండ్ కార్బన్ డయాక్సైడ్ ఆన్ హీటింగ్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ డీకంపోజిషన్ రియాక్షన్ యూజ్డ్ ఇన్ వేరియస్ ఇండస్ట్రీస్. నెక్స్ట్ ఇక్కడ ఇంకొక ఈక్వేషన్ ఇచ్చారు, దీన్ని ఒకసారి చూద్దాం. CaCO3 గివ్స్ రైస్ టు CaO ప్లస్ CO2. ఇలా లైమ్ స్టోన్ను హీట్ చేసినప్పుడు మనకు క్విక్ లైమ్గా మారడం మనం గమనించవచ్చు. సో ఇక్కడ కూడా చూడండి, సింగిల్ రియాక్టెంట్ ఇట్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ మోర్ నంబర్ ఆఫ్ ప్రోడక్ట్స్. సో ఇలా సింగిల్ రియాక్టెంట్ అనేది మోర్ నంబర్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఇచ్చింది కాబట్టి మనకు దీన్ని ఏమంటాము? డీకంపోజిషన్ రియాక్షన్ అన్నాం. సో ఇక్కడ ఏం జరుగుతుంది? లైమ్ స్టోన్ అనేది హీట్ చేసినప్పుడు క్విక్ లైమ్ CaOగా ప్లస్ కార్బన్ డయాక్సైడ్ గ్యాస్ని రిలీజ్ చేయడం జరుగుతుంది.
కాల్షియం ఆక్సైడ్ ఈజ్ కాల్డ్ లైమ్ ఆర్ క్విక్ లైమ్. ఈ కాల్షియం ఆక్సైడ్ మనము లైమ్ లేదా క్విక్ లైమ్ అంటాం. ఇట్ హ్యాస్ మెనీ యూజెస్, వీటికి చాలా యూజెస్ ఉన్నాయి. వన్ ఆఫ్ ఇన్ ద మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ సిమెంట్. సో సిమెంట్ను తయారు చేయడంలో మనకు దీన్ని కాల్షియం ఆక్సైడ్ని ఎక్కువగా వాడుతూ ఉంటాం. వెన్ ఏ డీకంపోజిషన్ రియాక్షన్ ఈజ్ క్యారీడ్ అవుట్ బై హీటింగ్ ఇట్ ఈస్ కాల్డ్ థర్మల్ డీకంపోజిషన్. ఇలా మనము ఈ టూ రియాక్షన్స్ గమనించినట్టయితే FeSO4 ప్లస్ CaCO3 ఈ రెండింటికి మనం ఏమి ఇచ్చాం, హీట్ ఇచ్చాం. సో ఇలా హీట్ వల్ల మనకు డీకంపోజిషన్ జరిగింది కాబట్టి దీన్ని ఏమంటాము, థర్మల్ డీకంపోజిషన్. హీట్ వల్ల మనకు ఈ డీకంపోజిషన్ రియాక్షన్ జరిగింది కాబట్టి దాన్ని థర్మల్ డీకంపోజిషన్ రియాక్షన్గా చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ అనదర్ ఎగ్జాంపుల్ ఆఫ్ థర్మల్ డీకంపోజిషన్ రియాక్షన్ ఈజ్ గివెన్ ఇన్ యాక్టివిటీ 1.6. టేక్ అబౌట్ 2 grams lead nitrate పౌడర్ ఇన్ ఏ బాయిలింగ్ టెస్ట్ ట్యూబ్. మనం ఇక్కడ ఏం చేయాలి, లెడ్ నైట్రేట్ పౌడర్ని తీసుకోవాలి. హోల్డ్ ద బాయిలింగ్ ట్యూబ్ విత్ ఏ పెయిర్ ఆఫ్ టాంగ్స్ అండ్ హీట్ ఇట్ ఓవర్ ఏ ఫ్లేమ్ యాజ్ షోన్ ఇన్ ద ఫిగర్ 1.5. సో ఇలా ఫిగర్లో చూపిన విధంగా మనం హీట్ చేసినట్టయితే వాట్ డూ యూ అబ్జర్వ్, నోట్ డౌన్ ద చేంజ్ ఇఫ్ ఎనీ. సో ఏం చేంజ్ అబ్జర్వ్ చేసామో మనము నోట్ చేయాలి. ఏం చేంజ్ అబ్జర్వ్ చేసాము ఇక్కడ చూడండి, మనకు యూ విల్ అబ్జర్వ్ ద ఎమిషన్ ఆఫ్ బ్రౌన్ ఫ్యూమ్స్. ఇక్కడ బ్రౌన్ కలర్లో ఉన్నటువంటి ఫ్యూమ్స్ రావడం మనము గమనించవచ్చు. దీస్ ఫ్యూమ్స్ ఆర్ ఆఫ్ నైట్రోజన్ డయాక్సైడ్ NO2. సో ఇక్కడ మనకి ఏంటంటే నైట్రోజన్ డయాక్సైడ్ అనేటటువంటి గ్యాస్ అనేది మనకి ఇలా ఫ్యూమ్స్ ఫామ్లో బయటికి రావడం జరుగుతుంది. ఇక్కడ ఈ రియాక్షన్లో ఏం జరిగింది, వాట్ ఈస్ హ్యాపెనింగ్ దిస్ రియాక్షన్, PbNO3 taken twice gives rise to 2PbO plus 4NO2 plus O2. ఇక్కడ లెడ్ నైట్రేట్ హీట్ చేసినప్పుడు లెడ్ ఆక్సైడ్ నైట్రోజన్ డయాక్సైడ్ అండ్ ఆక్సిజన్గా కన్వర్ట్ అవ్వడం మనం గమనించవచ్చు. సో ఇక్కడ సింగిల్ రియాక్టెంట్ ఏమైంది, ఇక్కడ కూడా మోర్ నంబర్ ఆఫ్ ప్రోడక్ట్స్ని రిలీజ్ చేసింది. ఎప్పుడు రిలీజ్ చేసింది, హీట్ మనం ఇచ్చినప్పుడు. సో ఇది కూడా మనకు ఎగ్జాంపుల్ ఆఫ్ థర్మల్ డీకంపోజిషన్ రియాక్షన్గా చెప్పడం జరుగుతుంది. Let us perform some more decomposition reactions as given in activities 1.7 and 1.8. మనం 1.7 and 1.8లో ఇంకా కొన్ని decomposition reactionsని చూద్దాం. Take a plastic mug, drill 2 holes at its base and fit rubber stoppers in these holes. Insert carbon electrodes in these rubber stoppers as shown in the figure 1.6. ఇలా చూడండి, ఒక మగ్ తీసుకోవాలి, దీని కింద 2 హోల్స్ చేసుకోవాలి. ఈ హోల్స్లో మనకి ఎలక్ట్రోడ్స్, ఈ గ్రాఫైడ్ ఎలక్ట్రోడ్స్ ఉంటాయి, రాడ్స్ ఉంటాయి, వాటిని మనము ఈ హోల్స్లో ఇన్సర్ట్ చేయాలి. కనెక్ట్ దీస్ ఎలక్ట్రోడ్స్ టు 6 volts బ్యాటరీ. సో ఇలా చూడండి, ఇక్కడ ఈ 2 ఎలక్ట్రోడ్స్ని ఈ 6 volts ఉన్నటువంటి బ్యాటరీ కనెక్ట్ చేయాలి. ఫిల్ ద మగ్ విత్ వాటర్ సచ్ దట్ ద ఎలక్ట్రోడ్స్ ఆర్ ఇమ్మర్స్డ్ యాట్ ఏ ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ డైల్యూట్ సల్ఫ్యూరిక్ యాసిడ్ టు ద వాటర్. సో ఇలా చూడండి, వాటర్ని ఈ ఎలక్ట్రోడ్స్ మునిగేంత వరకు వాటర్ పోసి అందులో కొద్దిగా H2SO4ను వేయాలి. టేక్ 2 టెస్ట్ ట్యూబ్స్ ఫిల్డ్ విత్ వాటర్ అండ్ ఇన్వర్ట్ దెమ్ ఓవర్ ద 2 కార్బన్ ఎలక్ట్రోడ్స్. నెక్స్ట్ ఇలా టెస్ట్ ట్యూబ్స్ తీసుకొని ఈ టెస్ట్ ట్యూబ్స్ని వాటర్తో ఫిల్ చేసి వీటిని ఇన్వర్టెడ్ పొజిషన్లో ఈ ఎలక్ట్రోడ్స్ పైన పెట్టాలి. ఎలక్ట్రోడ్లో పెట్టినప్పుడు చూడండి, ఇలా మనకు పైన కొద్దిగా గ్యాప్ రావడం మనం గమనించవచ్చు. స్విచ్ ఆన్ ద కరెంట్ అండ్ లీవ్ ద ఆపరేటర్స్ అన్డిస్టర్బ్డ్ ఫర్ సమ్ టైమ్. నెక్స్ట్ స్విచ్ ఆన్ చేసి కొంతసేపు వీటిని డిస్టర్బ్ చేయకుండా అలానే ఉంచేయాలి. యూ విల్ అబ్జర్వ్ ద ఫార్మేషన్ ఆఫ్ బబుల్స్ అట్ బోత్ ద ఎలక్ట్రోడ్స్. దీస్ బబుల్స్ డిస్ప్లేస్ వాటర్ ఇన్ ద టెస్ట్ ట్యూబ్స్. ఈజ్ ద వాల్యూమ్ ఆఫ్ ద గ్యాస్ కలెక్టెడ్ ఇన్ ద సేమ్ ఇన్ బోత్ ద టెస్ట్ ట్యూబ్స్. సో ఇలా మనం కొంతసేపు తర్వాత మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ మనకు బబుల్స్ రావడం జరుగుతుంది, రైట్. సో ఇప్పుడు ఈ బబుల్స్ కూడా సేమ్ క్వాంటిటీలో ఉన్నాయి. ఒకసారి చూడండి, ఇక్కడ ఓన్లీ 3 బబుల్సే ఉన్నాయి. ఇక్కడ చూడండి మోర్ నెంబర్ ఆఫ్ బబుల్స్ ఉన్నాయి. అంటే 3 బబుల్స్ ఉంటే ఏమి, లెస్ గ్యాస్ ఈజ్ ప్రొడ్యూస్డ్ హియర్. ఇక్కడ ఏంటి, మోర్ గ్యాస్ ఈజ్ ప్రొడ్యూస్డ్ హియర్. సో ఇక్కడ మనకు ఎక్కువగా గ్యాస్ ప్రొడ్యూస్ అవుతూ ఉంది, ఇక్కడ తక్కువగా గ్యాస్ ప్రొడ్యూస్ అవుతూ ఉంది. సో వన్స్ ద టెస్ట్ ట్యూబ్స్ ఆర్ ఫిల్డ్ విత్ ద రెస్పెక్టివ్ గ్యాసెస్, రిమూవ్ దెమ్ కేర్ఫుల్లీ. Test these gases one by one by bringing a burning candle close to the mouth of the test tubes. What happens in each case? Which gas is present in each test tube? So ఇలా మనకు గ్యాస్ ఏదైతే కలెక్ట్ చేసుకున్నామో ఈ గ్యాస్ని మనం ఈ టెస్ట్ ట్యూబ్స్ని జాగ్రత్తగా బయటకు తీసి మనకు ఆక్సిజన్,
హైడ్రోజన్ కోసము టెస్ట్లు అనేవి చేయాలి. సో ఎలా చేస్తాం? సో మండుతున్నటువంటి పుల్లను తీసుకొచ్చి ఈ టెస్ట్ మౌత్ దగ్గర ఉంచినట్టయితే మనకు బాగా బర్న్ అయితే, అంటే బాగా మండినట్టయితే అందులో ఆక్సిజన్ ఉందని, టప్ అని పాపప్ సౌండ్తో వెలిగితే దాంట్లో హైడ్రోజన్ ఉందని మనము గమనించవచ్చు. సో ఇక్కడ ఏం జరిగింది? ఇక్కడ మనం ఎప్పుడైతే వాటర్కి కరెంట్ పాస్ చేసామో, ఎలక్ట్రిసిటీని ప్రొవైడ్ చేసామో, అప్పుడు మనకు ఈ బబుల్స్ రావడం, ఈ గ్యాస్ అనేది రిలీజ్ అవ్వడం మనం గమనించాము. నౌ లెట్ us see that activity 1.8. టేక్ అబౌట్ 2 grams సిల్వర్ క్లోరైడ్ ఇన్ ఏ చైనా డిష్. ఒక చైనా డిష్లో మనం సిల్వర్ క్లోరైడ్ తీసుకోవాలి. వాట్ ఈజ్ ఇట్స్ కలర్? ఈ కలర్ ఏ విధంగా ఉందో మనం ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి. ప్లేస్ ది చైనా డిష్ ఇన్ ఏ సన్లైట్ ఫర్ సమ్ టైమ్. సో ఈ చైనా డిష్ని ఎండలో ఉంచాలి కొంతసేపు. అబ్జర్వ్ ద కలర్ ఆఫ్ ద సిల్వర్ క్లోరైడ్ ఆఫ్టర్ సమ్ టైమ్. కొద్దిసేపు ఎండలో ఉంచిన తర్వాత ఈ సిల్వర్ క్లోరైడ్ రంగు ఏదైనా మారుతుందా అనేది మనము గమనించాలి. యూ విల్ సీ దట్ వైట్ సిల్వర్ క్లోరైడ్ టర్న్స్ గ్రే ఇన్ సన్లైట్. సో ఎప్పుడైతే ఈ సిల్వర్ క్లోరైడ్ మనం ఎండలో ఉంచుతామో ఈ సిల్వర్ క్లోరైడ్ అనేది గ్రే కలర్లోకి మారడం జరుగుతుంది. జనరల్గా సిల్వర్ క్లోరైడ్ అనేది వైట్ కలర్లో మెరుస్తూ ఉంటుంది. సో ఎప్పుడైతే ఎండలో పెట్టామో అదేమవుతుంది? గ్రే కలర్లోకి చేంజ్ అవ్వడం గమనిస్తాము. దిస్ ఈజ్ డ్యూ టు ద డీకంపోజిషన్ ఆఫ్ సిల్వర్ క్లోరైడ్ ఇంటూ సిల్వర్ అండ్ క్లోరిన్ బై లైట్. సో ఇది కూడా మనకేం చెప్తాం? ఇది కూడా డీకంపోజిషన్ రియాక్షన్ కిందే చెప్తాం. ఎందుకు? ఇక్కడ చూడండి, AgCl గివ్స్ రైజ్ టు Ag ప్లస్ Cl2. సో ఇలా మనకు సింగిల్ రియాక్టెంట్ అనేది మోర్ నంబర్ ఆఫ్ ప్రోడక్ట్స్ని ప్రొడ్యూస్ చేసింది. ఎప్పుడు? ఇక్కడ వాడు హీట్ అని ఇచ్చారు. సో ఇక్కడ హీట్ కాదండి, సన్లైట్ సమక్షంలో మనకు పెట్టినప్పుడు Ag ప్లస్ Cl2గా కన్వర్ట్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ ఏం జరిగింది? దిస్ ఈజ్ డ్యూ టు ద డీకంపోజిషన్ ఆఫ్ సిల్వర్ క్లోరైడ్ ఇంటూ సిల్వర్ క్లోరైడ్ అనేది సిల్వర్గా ప్లస్ క్లోరిన్గా లైట్ ఉన్నప్పుడు మనకు డీకంపోజ్ అయింది కాబట్టి దీన్ని ఏమంటాము? డీకంపోజిషన్ రియాక్షన్ చెప్పడం జరుగుతుంది. సిల్వర్ బ్రోమైడ్ ఆల్సో బిహేవ్స్ ఇన్ ద సేమ్ వే. సో ఇలా సిల్వర్ బ్రోమైడ్ కూడా ఒకసారి చూసినట్టయితే 2AgBr గివ్స్ రైజ్ టు 2Ag ప్లస్ Br2. సో ఇలా మనకు సిల్వర్ బ్రోమైడ్ కూడా సిల్వర్ అండ్ బ్రోమైడ్గా కన్వర్ట్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ కూడా ఒక రియాక్టెంట్ మోర్ నంబర్ ఆఫ్ ప్రోడక్ట్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది కాబట్టి ఇది కూడా డీకంపోజిషన్ రియాక్షన్గా చెప్పడం జరుగుతుంది. ద అబోవ్ రియాక్షన్స్ ఆర్ యూజ్డ్ ఇన్ బ్లాక్ అండ్ వైట్ ఫోటోగ్రఫీ. సో ఈ రియాక్షన్స్ మనము బ్లాక్ అండ్ వైట్ ఫోటోగ్రఫీ ప్రిపేర్ చేసేటప్పుడు వాడుతాం. వాట్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ ఈజ్ కాజింగ్ దిస్ డీకంపోజిషన్ రియాక్షన్? ఇక్కడ కూడా మనకు ఏంటంటే లైట్ మేజర్ రోల్ ప్లే చేస్తుంది. ఇక్కడ కొద్దిగా హీట్ అని ఇవ్వడం జరిగింది. సో ఇది హీట్ కాదు, అక్కడ లైట్ అని ఉంచుకోవాలి. వీ హ్యావ్ సీన్ దట్ ద డీకంపోజిషన్ రియాక్షన్స్ రిక్వైర్ ఎనర్జీ ఎయిదర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ హీట్, లైట్ ఆర్ ఎలక్ట్రిసిటీ ఫర్ బ్రేకింగ్ డౌన్ ద రియాక్టెంట్స్. సో ఇలా మనం ఈ డీకంపోజిషన్ రియాక్షన్స్ ఇంతకుముందు చూసాం కదా. సో ఈ రియాక్షన్స్లో అంతా ఏం జరిగింది? ఫస్ట్ రియాక్షన్లో మనం ఏం అబ్జర్వ్ చేసాం? హీట్ చేసినప్పుడు ఒక రియాక్టెంట్ మోర్ నెంబర్ ఆఫ్ ప్రోడక్ట్స్ని ఇవ్వడం జరిగింది. ఇంకొక రియాక్షన్లో ఏం చేసాం? లైట్ని ఇచ్చినప్పుడు మనకు ఒక రియాక్టెంట్ మోర్ నెంబర్ ఆఫ్ ప్రోడక్ట్స్ని రిలీజ్ చేసింది. ఇంకో దాంట్లో ఏం చేసాం? వాటర్, ఎలక్ట్రోలైసిస్ ఆఫ్ వాటర్లో ఏం చేసాం? మనం ఎలక్ట్రిసిటీ ఇస్తేనే మనకు అక్కడ సింగిల్ రియాక్టెంట్ నుంచి మోర్ నెంబర్ ఆఫ్ ప్రోడక్ట్స్ రావడం జరిగింది. ఇలా మనకు డీకంపోజిషన్ రియాక్షన్స్ జరగాలంటే హీట్ కానీ, లైట్ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ ఏదో ఒకటి ప్రొవైడ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. రియాక్షన్స్ ఇన్ విచ్ ఎనర్జీ ఈజ్ అబ్జర్వ్డ్ ఆర్ నోన్ యాజ్ ఎండోథెర్మిక్ రియాక్షన్. సో ఇలా మనకి డీకంపోజిషన్ రియాక్షన్స్లో మనం చూసినట్టయితే ఈదర్ హీట్ అన్నా ఇస్తున్నాం, లేదంటే లైట్ ఎనర్జీ అన్నా ఇస్తున్నాం, లేదా ఎలక్ట్రిసిటీ అన్నా ఇస్తున్నాం. సో ఇలా ఎనర్జీని మనము ఈ రియాక్షన్స్ జరగడానికి మనం బయట నుండి ఇస్తున్నాం కాబట్టి వాటిని ఏమంటున్నాము? ఎండోథెర్మిక్ రియాక్షన్స్ అంటాము. ఎండోథెర్మిక్ రియాక్షన్స్ అంటే ఏమి? రియాక్షన్ జరగడానికి మనం ఎనర్జీని ప్రొవైడ్ చేస్తే దాన్ని మనం ఎండోథెర్మిక్ రియాక్షన్స్గా చెప్పడం జరుగుతుంది. ఈ డీకంపోజిషన్ రియాక్షన్స్ హీట్ను ప్రొవైడ్ చేసినప్పుడు జరిగితే వాటిని మనము థర్మల్ డీకంపోజిషన్ రియాక్షన్స్ అని, లైట్ ఉన్నప్పుడు జరిగితే వాటిని ఫోటో డీకంపోజిషన్ రియాక్షన్స్ అని, ఇలా ఎలక్ట్రిసిటీ ఇచ్చినప్పుడు మనము ఈ డీకంపోజిషన్ రియాక్షన్ని ఎలక్ట్రోలైటిక్ డీకంపోజిషన్ రియాక్షన్స్గా చెప్పడం జరుగుతుంది. సో ఇలా మనము థర్మల్ డీకంపోజిషన్, ఫోటో డీకంపోజిషన్ లేదా ఎలక్ట్రోకెమికల్ డీకంపోజిషన్ అనేటటువంటి పేర్లతో కూడా పిలవడం జరుగుతుంది. ఇది స్టూడెంట్స్ ఈరోజు టాపిక్.
ఇందులో ఏదైనా సందేహాలు ఉన్నట్టయితే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, లేదా శ్రీగురు బయోక్లాసెస్@gmail.comకు మెయిల్ కూడా చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.